అమ్మా మీ పేరమ్మా? గురవమ్మ. ముగ్గురు బిడ్డలండి మాకు, 2 పాపలు 1 బాబు. ఇలా చదువుతున్న టైంలో చిన్న పాపకి మేము ఒక కాన్వెంట్లో ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్నాం. అప్పుడు ఆ స్థితిలో మేము చాలా బాధపడిపోయాము. దేవుణ్ణి పట్టుకొని ఆయన వైపు చూసి ఆయన్ని ఎతకటం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా నా బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచున్నాడండి. ఈ యొక్క మందిరానికి వస్తున్నప్పుడు ఎంతగానో దేవుడు ఆశీర్వదించి బిడ్డలు ఒక ఉన్నతమైన చదువులు చదవటానికి దేవుడు కృప చూపించున్నాడండి. మరి పెద్ద పాప 10th క్లాస్ అయిపోయి ఆమె చదువుతున్నప్పుడు ఆమెని అప్పటికి ఆయన BA BEd గవర్నమెంట్ టీచర్ కావాలని వచ్చి ఆమెను చేసుకున్నారండి. రెండో పాప ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయించారండి దేవుడు. వాళ్ళ అత్తగారిది మధురానగరు. మరి వాళ్ళు కూడా కావాలని వచ్చి వాళ్ళ ఆయన గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు కలిసి ఇప్పుడు అమెరికాలో దేవుడు ఉంచున్నారు. మరి బాబు కూడా ఆయన ఇంజనీర్ చేశారు KLCలో. మరి ఆయన కూడా మరి అమెరికాలో MS చేయటానికి దేవుడు కృప చూపించున్నారు. చదువు అయినమ్మటే జాబ్ ఇచ్చారు. బాబుకు కూడా పోయిన నెలలో మార్చిలో మేము అనుకోని విధంగా హైదరాబాదు కోడలు ఆమె డాక్టర్ని తీసుకొచ్చారు దేవుడు. పోయిన శనివారం మరి అయితే ఎడం పక్క ఛాతీలో బాగా నొప్పి వస్తుంది, సాక్ష్యాలు జరుగుతున్నాయి, చేయి లాగుతుంది. మాకు స్వస్థత ప్రార్థన పెట్టిన తర్వాత స్వస్థత ప్రార్థనలో నేను పాల్గొని వచ్చి దైవజనుల చేత ప్రేయర్ చేయించుకొని ఇంటికి వెళ్ళానండి. సాయంత్రానికే దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి.